కానీ దువ్విండి మీకు ఓట్లు ఇప్పించకుండా ఏదన్నా నచ్చనే మంచిగా ఉండి ఇంకేది రాలే. తర్వాత పరిపాలన ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? పరిపాలన మంచిగానే ఉన్నది, కానీ వాళ్ళు చెప్పినవి మనకు వాగ్దానం చేసినవి ఏమి ఇంతవరకు అందలే. అంటే మంచిగా అనిపిస్తా ఉన్నదని చెప్తా ఉన్నావు. ఏ ఏ పరంగా మంచిగా అనిపిస్తా ఉన్నది నీకు? ఇప్పుడు గ్యాస్ ఇస్తా అన్నారు, ఇంకా అది ఇవ్వలే. కరెంట్ ఇస్తా అన్నారు, ఒక కరెంట్ ఓకే అయింది. పింఛన్లు అంటే 4,000 ఇస్తా అన్నారు, 2,000 ఇచ్చారు. ఇంకా 2,000 వాళ్ళకి ఇవ్వాలి. ఈ వ్యవసాయ రుణాలు కూడా 1,00,000 రూపాయలు 2 లక్షలు మాఫీ అన్నారు, కానీ ఇవి ఉన్నోళ్ళకే లబ్ధి పొందుతారు. లేనివాడు పేదవాడిగానే ఉంటాడు. 10 గుంటలు 20 గుంటలు ఉన్నోని కూడా నరేంద్ర మోడీ లాగా 2,000 ఇచ్చేది. ప్లస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 1,00,000 రూపాయలన్నా వాళ్ళకు ఆర్థిక సాయం అందియాలి. అట్లా అందిస్తే అందరూ సమానత్వంగా ఉంటారు. ఇట్లా ఉన్నోళ్ళకే ఎకరాలు 10 ఎకరాలు